పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ అనతి కాలంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటూ వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంటున్నారు. ఇక 10 ఏళ్ల పాటు ఒక్క హిట్ కూడా లేకపోయినా కూడా ఆయనకున్న ఇమేజ్ మాత్రం చెక్కు చెదరలేదు అంటే పవన్ క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఖుషి సినిమాతో పవన్ కళ్యాణ్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. పవన్ కెరియర్లో బ్లాక్ బాస్టర్ హిట్ గా ఖుషి సినిమా ఉంది. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు హిట్ సినిమా లేదు. తిరిగి గబ్బర్ సింగ్ సినిమాతో హిట్ కొట్టారు. ఆ తర్వాత కొంతకాలానికి పవన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి జనసేన పార్టీ స్థాపించారు. 2014 ఎన్నికల ముందు జనసేన పార్టీని స్థాపించి పవన్ కళ్యాణ్ గత ఎన్నికల వరకు ప్రజాక్షేత్రంలో తాను నిరూపించుకోలేకపోయారు. 2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీలకు దూరంగా నిలిచి పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2019 ఎన్నికల్లో తాను పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లో ఓడిపోయిన పవన్ తన పార్టీ అభ్యర్థిని కూడా గెలిపించుకోలేకపోయారు. ఇదే క్రమంలో జరిగిన తప్పుని సరిదిద్దుకుంటూ ముందుకెళ్లిన పవన్ మరోసారి టీడీపీ బీజేపీతో జతకట్టి 2024లో జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించింది. దీంతో పవన్ కళ్యాణ్ తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో పాటు డిప్యూటీ సీఎంగా కూడా ఎన్నికయ్యారు. పవన్ విజయం కోసం సినీ ఇండస్ట్రీ మొత్తం తన వంతు కృషి చేసింది. పలువురు హీరోస్, హీరోయిన్స్, సినీ ఇండస్ట్రీకి చెందిన పెద్దలందరూ పవన్ గెలుపుకి కృషి చేశారు. ఇక అందులో పవన్ కళ్యాణ్ గెలుపులో కూడా అందరూ భాగస్వామ్యమయ్యారు. అయితే ఒక హీరోయిన్ మాత్రం తాను పవన్ కళ్యాణ్కి ఓటు వేయలేకపోయాను అని తెలిపింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు, కోర్టు సినిమా హీరోయిన్ శ్రీదేవి. కోర్టు సినిమాతో శ్రీదేవి ఒక్కసారిగా పాపులర్ అయింది. ఇటీవల శ్రీదేవి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్కి తాను పెద్ద అభిమానిని అని, గత ఎన్నికల్లో ఆయనకి ఓటు వేయలేకపోయాను అని చెప్పుకొచ్చింది. అయితే దానికి గల కారణం కూడా ఆమె చెప్పింది. ఎన్నికల సమయానికి తనకు ఓటు హక్కు రాలేదని, ఆ కారణంగా తాను జనసేనకి ఓటు వేయలేకపోయాను అని ఈ యంగ్ బ్యూటీ తెలిపింది. అయితే తనకు తెలిసిన వారందరితోనూ పవన్ కళ్యాణ్ పార్టీకి ఓటు వేయించాను అని తెలిపింది. ఇలా పవన్ పై తనకున్న అభిమానాన్ని ఓట్ల రూపంలో చూపించాను అని తెలిపింది శ్రీదేవి. ఇక కోర్టు సినిమా విషయానికి వస్తే మార్చి 14న విడుదలై విజయం సాధించింది. ఇక ఈ సినిమాలో ప్రియదర్శి ప్రధాన పాత్రలు నటించారు. హర్ష రోషన్, శ్రీదేవి ఇతర ముఖ్యమైన పాత్రలు నటించారు. ఈ సినిమాను నాని నిర్మించారు. ఇక ఈ సినిమా ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో నటినట్లు తమ పాత్రల్లో జీవించేశారు. ముఖ్యంగా రోషన్, శ్రీదేవి, ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్ ఇలా అందరూ జీవించారు ప్రతి క్యారెక్టర్లో. ఈ సినిమాలో శ్రీదేవి జాబిలని పాత్రలు నటించింది. ఈ సినిమాలోని శ్రీదేవి ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.